మనం సమాజం, సమాజం ఆరోగ్యం, ఆరోగ్యం పర్యావరణం, పర్యావరణాన్ని రక్షించటానికి ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఒక్క నిమిషం టైంను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనం కేవలం వాట్సాప్లో వచ్చే మెసేజ్లకు స్పందించటం, లేదంటే సినిమా హీరోలకు జైకొట్టడం, లేదంటే కొంతమంది సెలబ్రిటీలకు వత్తాసు పలకటం తప్ప మన వంతు ప్రయత్నంగా పర్యావరణాన్ని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, రేపటి భావి తరాలకు బంగారు బాటలు వేద్దాం అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా రాకపోవటం చాలా బాధాకరం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇవాళ మార్కెట్లో రకరకాల కప్పులతోని, ప్లాస్టిక్ గ్లాసులతోని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్న ఓ యువత, నువ్వు మేల్కోవా, దాని గురించి తెలుసుకోవా, అది చేసే హాని గురించి తెలుసుకోవా? మార్కెట్లో దొరికే ఫంక్షన్లకు పెట్టే పేపర్ ప్లేట్స్ గురించి కూడా ఎవరికి తెలియకపోవటం విడ్డూరం. రకరకాల కాలుష్యం, రకరకాల పొల్యూషన్, వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, భోజనం కాలుష్యం, తినే పదార్థాలు కాలుష్యం. ఈ కాలుష్య కొరల్లో చిక్కుకున్న మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం తనకున్న కొంత టైంను కూడా వెచ్చించకపోవటం ఎంత విడ్డూరం అంటే, ఎక్కడ పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు సినిమా చూడాలంటే 3 గంటలు టైం వేస్ట్ చేయాలి. ఒక ఎంజాయ్ కోసం నువ్వు కొన్ని గంటలు టైం వేస్ట్ చేస్తున్నావు. కానీ నిన్ను కాపాడే ప్రకృతిని, నిన్ను రక్షించే ప్రకృతిని, నీ భావి తరాలకు ఊతమిచ్చే ప్రకృతిని కాపాడటానికి నీవు ఒక్క నిమిషం కూడా టైం కేటాయించకపోవటం విడ్డూరం. మిత్రమా, భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడైనా పర్యావరణం గురించి చెప్పడు, ప్రకృతి గురించి చెప్పడు, మనిషి ఆరోగ్యం గురించి చెప్పడు, మనిషి మనుగడ గురించి చెప్పటం లేదు. ఇలా భారతదేశంలో జరిగే పరిస్థితులు ఎట్లున్నాయంటే, కులాలు, మతాలు, దేవుళ్ళు, ఇదే విధానం మీద పోతే రేపు మనిషి మనుగడ ఎక్కడుంటుంది చెప్పండి? మనకు దేవుడు ఎంత ముఖ్యమో ప్రకృతి అంతకంటే ఎక్కువ ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? దేనికోసం గ్రహించలేకపోతున్నారు? ప్రకృతి విలయతాండవం చేస్తే ఆ ప్రకృతిలో ఎవరైనా మాడి మసి అయిపోవాల్సిందే. ఇది నిజం. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇప్పటికైనా మిత్రులారా, తెలంగాణ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి కనీసం మనకున్న కొంత టైం అయినా ప్రకృతి కోసం పాటుపడదామనే ఆలోచనతో ముందుకు పోతున్న మాతో కలవటానికి ముందుకొచ్చే వాళ్ళకి నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. 9963213411. జిల్లాల వారీగా మీకున్న కొంత సమయాన్ని ప్రకృతి కోసం కేటాయించే వాళ్ళు ఈ యొక్క నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.